భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తూ మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షాను కేబినెట్ పదవి నుండి వెంటనే తొలగించాలని బీసీ నాయకుడు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లి మురళీమోహన్ వెంకటరమణ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బొడ్డిపాటి సురేష్ కుమార్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై మనువాద మతోన్మాద అయిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో ఎగతాళిగా అహంకారపూరితంగా మాట్లాడడం దారుణమైన చర్య అని అన్నారు. అంబేద్కర్ ని అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడమని అన్నారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ని ఈ విధంగా కించపరచడం, అవమానపరచడం చాలా దురదృష్టకరమని వారన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ నుండి అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ సృష్టికర్త, భారతదేశానికి ప్రజాస్వామ్యానికి మరి జీవం పోసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇవాళ పార్లమెంటులో కేంద్ర మంత్రి గారు అయినటువంటి అమిత్ షా గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా మరి బాధపడడం జరుగుతుంది. ఇవాళ ప్రపంచానికే భారతదేశాన్ని ఒక దిక్సూచిగా చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి కించపరచడం పట్ల మేమందరం ఆయన యొక్క వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ఆయన్ని వెంటనే కేంద్ర మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే మా ఆందోళన ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ రామచంద్రపురం ఉన్నటువంటి ప్రతి న్యాయవాది బిడ్డ కూడా మరి అంబేద్కర్ గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్. దళిత బహుజన వైతాళికుడు, సకల పీడిత జన విమోచకుడు, భరతమాత ముద్దుబిడ్డ, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రిమండలిలో ఉన్నటువంటి అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకర విషయం. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించాలన్నా, ఒక బిజినెస్ని చేసుకోవాలనుకున్నా స్వేచ్ఛ హక్కులు కల్పించినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా అందరికీ దైవ సమానులు. అయితే ఆయన పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా న్యాయవాద బృందం మేము తెలియజేస్తున్నాం. అయితే మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించుకోండి అని అన్నప్పుడు, నాటి బ్రిటిష్ వారు అన్నప్పుడు 100 రూపాయల నోటిని అగ్గుపుల్లతో వెలుగుంచుకుని టీ కాచుకుని తాగినటువంటి నాడు ప్రధాని నెహ్రూ గారు అత్యంత ధనికులు, ఆయన కూడా న్యాయవాదే. ఆయన రాజ్యాంగ నిర్మాణం కోసం ముందడుగు వేయలేదు. సబర్మతి ఆశ్రమంలో సేద తీరినటువంటి జాతికి పిత అయినటువంటి వ్యక్తి కూడా న్యాయవాది అయినప్పటికీ రాజ్యాంగ నిర్మాణం కోసం ముందడుగు వేయలేకపోయారు. మరి అలాంటప్పుడు వచ్చిన ఒకే ఒక్క దైవ రూపం ఎక్కడో ఊరికి చివరన చిల్లులు పొడిన పూరిగొడిసెలో ఉదయిస్తున్న సూర్యుడిపై చిర్రా చిటుకుని పుల్ల తీసుకుని దరివేసి దండోరేసిన అరుంధతి సుతుండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారతదేశానికి ఒక దిక్సూచిని ఏర్పాటు చేయడం జరిగింది. అదే మన భారతదేశ రాజ్యాంగం. దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులకే కాకుండా భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాంటి మహా దైవశక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే ఆయన తిట్టకర్లొద్దండి, అవమానపడే విధంగా మాట్లాడడం ఆయన ఒకరినే కాదు, మొత్తం భారతదేశ పౌరులందరినీ అవమానం చేసే విధంగా మేము బాధపడుతూ ఈరోజు న్యాయవాదులు అందరం నిరసన తెలియజేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా మా డిమాండ్ ఏంటంటే ఆయన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం.